రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, జూలై 14వ తారీఖు ఉదయమే అమెరికాలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి తుది ఎన్నికల ప్రచారం నామినేషన్ కన్నా ముందు పెన్సిల్వేనియాలో ఆయన చిట్ట చివరి పబ్లిక్ ర్యాలీలో మాట్లాడుతున్నారు. నవంబర్లో ఎన్నికలు జరగాలి. నామినేషన్ వేయడానికి వెళ్లే ముందు జరిగినటువంటి సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పైన ఆయన రాజకీయ ప్రత్యర్థి డెమోక్రట్ భావాలు ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్ కుర్రవాడు థామస్ మాథ్యూస్ క్రూక్స్ అనేటటువంటి 20 ఏళ్ల కుర్రవాడు కాల్పులు జరిపాడు. ఆ తూట అతని కుడి చెవిని రాసుకుంటూ వెళ్ళింది. కొద్దిగా రక్తం వచ్చింది. ట్రంప్ మొత్తానికి బ్రతికిపోయారు. ఒక్క 2 సెంటీమీటర్లు ఇటు అయి ఉంటే ఈ పాటికి యావత్ ప్రపంచము శోకయాత్రలు చేస్తూ ఉండేది. నాయకులందరూ సంతాప సందేశాలు ఇస్తూ ఉండేవాళ్ళు. అందరికన్నా ముందు పూలమాలలు అర్పించే వాళ్ళలో జో బైడెన్ కూడా ఉండేవాడు. తమాషా ఏంటంటే 2 అంగుళాలు అటయింది కాబట్టి ఈ సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్, అమెరికాలో ఉన్నటువంటి లెఫ్ట్ లిబరల్స్ వ్యాఖ్యలు చూడండి. సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలను చూసినట్లయితే, కమెంట్లను చూస్తే గుండె చెదిరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు, ఈ షూట్ చేసినటువంటి క్రూక్స్ అనే వాడికి టార్గెట్ ప్రాక్టీస్ సరిగ్గా చేయించాలి, సో దట్ అతను నెక్స్ట్ టైం కాల్చినప్పుడు తన టార్గెట్ని మిస్ కాకుండా ఉండాలి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే డెమోక్రట్ ఆలోచనలు ఉన్నటువంటి లిబరల్ ముద్రలు వేసుకున్నటువంటి వాళ్ళ వ్యాఖ్యలు. ఏది ఏమైనప్పటికీ ఇతను ఫ్యాసిస్టు, హిట్లరు కాబట్టి ట్రంప్కు బతికే హక్కు లేదు. ఇవి వ్యాఖ్యలు. ప్రజాస్వామ్య దేశంగా మనం చెప్పుకునే అమెరికా అంటే ఎంతటి అసహనం గూడు కట్టుకుందంటే, గత 10 సంవత్సరాలుగా ట్రంప్ని ఒక ఫ్యాసిస్ట్గా, ఒక హిట్లరుగా రాజకీయంగా విమర్శించే హక్కు ప్రతివాడికి ఉంటుంది. అది ఒక లెవెల్ని దాటి తీసుకుపోవడం వల్ల 20 ఏళ్ళు, 25 ఏళ్ల ఇంప్రెషనబుల్ మైండ్స్, అమాయక పిల్లలలో హత్య చేయడం మాత్రమే మార్గాంతరం అని భావించే స్థితికి వచ్చారు. దీనిని ఇప్పటి వరకు జో బైడెన్ ఖండించలేదు. ఇది హారిబుల్ యాక్ట్ అన్నటువంటి పదం ఆయన వాడారు, కానీ ట్రంప్ మీద జరిగింది హత్యా ప్రయత్నం అని ఆయన ఒప్పుకోవడం లేదు. అంటే రాజకీయ విభేదాలు ఈ స్థాయికి వస్తాయా? అది అమెరికా లాంటి దేశంలో లిబరల్స్ అని చెప్పుకునేటటువంటి వర్గంలో ఇంత అసహనము, ఇంత ఫ్యాసిజం ఉంటుందా? ఇది ఒక్క సంవత్సరంలో లేదా ఒక్క రోజులో తయారైంది కాదు. అమెరికాలో లిబరల్స్ అని, లెఫ్ట్ అని చెప్పుకునే వాళ్ళు, డెమోక్రటిక్ పార్టీతో అసోసియేట్ అయినటువంటి వాళ్ళు, యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అకాడమియా, వీళ్ళందరూ కూడాను సంవత్సరాల తరబడి నూరిపోసిన విషం వల్ల ఇది జరిగింది. ఇది మొదటి సంఘటన కాదు. జూలై 2022లో డెమోక్రట్ నాయకుడు బర్నీ శాండర్స్ అనుచరుడు ఉన్నాడు. అతను దాడి చేశాడు. అతను జేమ్స్ హాడ్జిన్సన్ అనేటటువంటి వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి స్టీవ్ స్కాలిస్ పైన దాడి చేశాడు. ఈ దాడిని ఆ కుర్రవాడు సమర్థించుకోవడమే కాదు, డెమోక్రటిక్ పార్టీ కూడా సమర్థించింది. ఆ పార్టీకి చెందినటువంటి అతివాద వర్గాలు, డెమోక్రట్ పార్టీ సమర్థించలేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి అతివాద వర్గాలు, దాని సోషల్ మీడియా సపోర్ట్ గ్రూప్స్ దీన్ని సమర్థించాయి, వెనకేసుకుని వచ్చాయి. ఎందుకంటే ట్రంప్ ఫ్యాసిస్ట్, సరే స్కాలిస్ ఫ్యాసిస్ట్ ఎలా అవుతారు? కానీ స్కాలిస్ కూడా రిపబ్లికన్ కాబట్టి, నా ఆలోచనతో ఇతనికి విభేదం ఉంది కాబట్టి ఇతనికి బ్రతికే హక్కు లేదన్నటువంటి ఫ్యాసిస్ట్ ఆలోచన. అంతకు ముందు 2022లోనే లీ జెల్డిన్ అనేటటువంటి రిపబ్లికన్ పార్టీ నాయకుడి పైన కూడా ఇదే రకమైనటువంటి అటాక్ జరిగింది. ర్యాండ్ పాల్ అనేటటువంటి రిపబ్లిక్ నాయకుడి పైన కూడాను ఇలాగే దాడి జరిగింది. వ్యక్తిగత కొట్లాటలో అతని మీద దాడి చేస్తే దానిని సోకాల్డ్ లెఫ్ట్ లిబరల్స్ సమర్థించారు. ఇది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. రాజకీయ విభేదాలను హత్యల దాకా తీసుకొచ్చేటటువంటి ధోరణి ఏదైతే ఉందో ఇది చాలా తప్పు. అంతేకాకుండా డెమోక్రట్ పార్టీ సపోర్టర్స్, లెఫ్ట్ లిబరల్స్ అమెరికాలో చేసినటువంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చేసినటువంటి విధ్వంసాలు, యాంటీ ఫ్యాసిస్ట్ గ్రూప్, యాంటిఫా గ్రూప్ చేసినటువంటి విధ్వంసాన్ని CNN వంటి ప్రో డెమోక్రటిక్ పార్టీ మీడియా సమర్థించింది.
పీస్ఫుల్ ప్రొటెస్ట్ అండి. ఒకవైపు విధ్వంసాలు జరుగుతోంది, లూటీ జరుగుతోంది. దాన్ని పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే రాజకీయంగా ప్రత్యర్థికి ముద్ర వేసి విమర్శించటము. ఈరోజు ట్రంప్ కావచ్చును, ట్రంప్ మాత్రమే పిచ్చివాడు లేకపోతే తలతిక్కవాడు అని అనడానికి వీల్లేదు. ర్యాండ్ పాల్ చేసినటువంటి తప్పేమిటి, స్కాలిస్ చేసినటువంటి తప్పేమిటి, వాళ్ళపైన కూడా ఎందుకు దాడులు జరుగుతున్నాయన్నది ఆలోచించాలి. ఉదాహరణకి ఒక 17 ఏళ్ల కుర్రవాడు ఉన్నాడు. అమెరికాలో కొన్నాళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన. ఆ అమ్మాయి పేరు కైలీ రిటెన్హౌస్. ఈ కైలీ రిటెన్హౌస్ అనే అమ్మాయి పైన 3 లెఫ్ట్ లిబరల్స్ దాడి చేశారు. ఆ దాడి చేసిన వాడిలో ఒకడు పీడోఫైల్, అంటే బాలల పైన లైంగిక అత్యాచారాలు చేసేవాడు. ఆత్మరక్షణకు ఈ కైలీ కాల్పులు జరిపితే వాళ్ళు చనిపోయారు. చనిపోతే పీడోఫైల్ అన్నటువంటి విషయాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళని లెఫ్ట్ లిబరల్ ఐకాన్స్గా చేసి ఈ కైలీ పైన కేసులు అన్నీ పెట్టారు. చివరికి కోర్టులో అవి నిలబడలేదు. ఆమె బయటకు వచ్చింది, నిర్దోషిగా బయటకు వచ్చింది. అయినప్పటికీ ఆమె విమర్శించటము, తిట్టడము, హంతకురాలుగా ముద్ర వేయటము కోర్టు తీర్పు అనంతరం కూడా అమెరికాలో జరుగుతుంది. ఇదేదో రాయలసీమ ఫ్యాక్షనిజమో లేకపోతే చంబల్లోయలోని బందిపోట్లో చేస్తున్నటువంటి పని కాదు మిత్రులారా. ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థాయిలో ఉందని చెప్పే అమెరికాలోని లిబరల్స్లో అత్యున్నత స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పని. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఇదే మన దేశంలో కూడా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేశారన్న ఏకైక కారణంతో మహిళల్ని వివస్త్రులు చేస్తున్నారు, ఇళ్లపైన దాడి చేస్తున్నారు, హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు, ఊళ్ళ నుంచి తరిమేస్తున్నారు. బీజేపీకి ఓటు వేయడం అనేది ఒక ఓటర్ యొక్క వ్యక్తిగత నిర్ణయం. దానికి దాడి చేయడం ఏంటి? ఇటువంటి సంఘటనలు జైపూర్లో జరుగుతున్నాయి, ఇటువంటి సంఘటనలు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నాయి. ఇదో బెంగాల్లోనే జరిగినట్లయితే ఒక రకంగా అనుకోవచ్చు, యూపీ, బీహార్ వంటి ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ పైన గనక నరేంద్ర మోదీకి సంబంధించినటువంటి కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ మీద పంజాబ్లో 20 నిమిషాలు రోడ్డు మీద ఆగిపోతే దానిని డ్రామాగా ముద్ర వేయడానికి మన దగ్గర కొందరు మేధావులని చెప్పుకునేవాళ్ళు, లిబరల్స్ అని చెప్పుకునేవాళ్ళు సిద్ధమవుతున్నారు. ఆ 20 నిమిషాల్లో ఏదన్నా జరగవచ్చు, ప్రధానమంత్రికి ఏదైనా కావచ్చు, అయ్యుండాల్సింది ఎందుకు కాలేదు అని చెప్పి బాధపడిపోతున్నవాళ్ళు వీళ్ళు లిబరల్స్ ఇలా ఉన్నారు. తమాషా ఏంటంటే, కాబట్టి ట్రంప్ని నేను సమర్థించను. ట్రంప్ అయినా బైడెన్ అయినా నాకు ఏ రాయి అయినా ఒకటే, పళ్ళు ఊడగొట్టుకోవడానికి నాకు వాళ్ళతో సంబంధం కూడా లేదు. కానీ ట్రంప్ పైన జరిగినటువంటి దాడి వంటిదే మన దేశంలో కూడాను బీజేపీకి ఓటు వేసినందుకో, లేకపోతే జాతీయవాదాన్ని సమర్థించినందుకో, ఆర్ఎస్ఎస్కి మద్దతు ఇచ్చినందుకో, హిందూ ధర్మాన్ని నేను పాటిస్తానని గర్వంగా గౌరవంగా చెప్పుకున్నందుకో దాడులు ఈ దేశంలో జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఫినిష్ ఆఫ్ చేసేయాలన్నటువంటి ధోరణి, పూర్తి స్థాయి అసహనము లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళ దగ్గర ఈరోజు కనిపిస్తోంది. కాబట్టి అక్కడ దాడి చేసినటువంటి వాళ్ళ వెనుక, అమెరికాలో దాడి చేసినటువంటి క్రూక్స్ వెనుక ఉన్నటువంటి మానసికత, ఆ విషయాన్ని పెంచి పోషించినటువంటి మీడియా, విద్యా సంస్థల్లో ఉండేటటువంటి అకాడమియా, అదేవిధంగా మేధావులని చెప్పుకునే వాళ్ళు, ఒక వర్గం రాజకీయ నాయకులు, లెఫ్ట్ లిబరల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఏ పనినైతే చేస్తున్నారో అదే రకమైన పని మన దేశంలో కూడా జరుగుతున్నది. కాబట్టి ట్రంప్ పైన జరిగిన దాడిని ఖండించాలి. ఇంకొకరిపైన అసలు హత్య వల్ల రాజకీయాలు పరిష్కారం కావు. ప్రజాస్వామ్యంగా ఓడించడం ఒక్కటే మార్గము, ఓటర్లను కన్విన్స్ చేయడం ఒక్కటే మార్గము. హత్య ద్వారా ఒక ఐడియాలజీని, సిద్ధాంతాన్ని ఓడించాలని కనుక భావిస్తే అది పూర్తి స్థాయి పొరపాటు అవుతుంది. ఈ ఐడియాలజీ బౌన్స్ బ్యాక్ అయి వస్తుంది. ట్రంప్ విషయంలో జరిగింది, మోదీ విషయంలో కూడా ఇది జరగాలని కోరుకుంటున్నటువంటి మేధావులని చెప్పుకునేవాళ్ళు మన దేశంలో ఉండడం అనేది అతి పరిపక్వమైన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యాధే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో కూడా ఉంది. నేను గెలిస్తే ఈవీఎంలు మంచివి, నువ్వు గెలిస్తే ఈవీఎంలు తప్పు. ఈ రకమైనటువంటి ధోరణి కూడా ఫ్యాసిజం కన్నా భిన్నమైనది కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.